అమెరికా తెలుగు సంఘం ఆట 2025 జూలై 21వ తేదీ సాయంత్రం డల్లాస్ నగరంలో ఏలూరు నగరానికి చెందిన ప్రముఖ నాట్య కళాకారులు కళారత్న కెవి సత్యనారాయణ గారిని కళారంగానికి నాట్యరంగానికి చేస్తున్న సేవలకు అభినందిస్తూ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని సంయుక్త కార్యదర్శి శారదా సింగిరెడ్డి నిర్వహణలో ప్రారంభించారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి స్వాగతం పలుకుతూ కెవి సత్యనారాయణ గారికి ఆటాతో ఉన్న అనుబంధాన్ని, ఆయన చేస్తున్న సేవలు కొనియాడుతూ ప్రసంగించారు. తర్వాత తానా పూర్వ అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ కెవి సత్యనారాయణ గారు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలు, సన్మానాలు, సత్కారాలు, వారి కళా ప్రదర్శన గురించి వివరంగా తెలియజేస్తూ ప్రసంగించి కెవి సత్యనారాయణ గారిని అభినందించారు. ఆటా సన్మాన పత్రాన్ని ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శారదా సింగిరెడ్డి మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రఘువీర్ మరిపెద్ది, ఆటా కార్యవర్గ బృంద సభ్యులు కెవి సత్యనారాయణ గారికి ప్రదానం చేశారు. తదనంతరం కెవి సత్యనారాయణ గారు తనకు జరిగిన సన్మానానికి ఆటా బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలను, గురువులతో ఉన్న సంబంధాన్ని, పెద్దల ఆశీస్సులను, సినీ జీవితం గురించి మాట్లాడారు. కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా యువత ప్రదర్శించిన సంగీత నృత్యాలు నిలిచాయి. నెల నెల తెలుగు వెన్నెల సాహిత్య సభ వార్షికోత్సవాల్లో కెవి సత్యనారాయణ ప్రదర్శించిన కాలార్చనకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. ఆటా సభ్యులు గోలి బుచ్చిరెడ్డి, రామ్ అన్నాడి, శ్రీకాంత్ జొన్నల, శ్రీనివాస్ రెడ్డి కేలం, మాధవి మెంట, సుమన బీరం, నీరజ పడిగెల, సుమా ముప్పాల, హరిత కేలెం మరియు ఇతర సంఘ ప్రముఖులు ఉరిమిండి నరసింహారెడ్డి, చిన్న సత్యం వీరనపు తదితరులు పాల్గొన్నారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ మాసాల్లో జరగబోయే ఆటా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఆటా వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు రావాలంటూ ఆహ్వానించారు. నాట్యకళకు సేవ చేసే వ్యక్తులకు ఇటువంటి గౌరవాలు కొనసాగాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని ముగించారు.